నమస్తే అండి. జయరామకృష్ణ. నేటి సద్భావన. ధీర చిత్తులనే విజయం వరిస్తుంది. దేని గురించి భయపడకు, విశ్వాసం కలిగి ఉండు. భగవంతుడు చూస్తున్నంతసేపు మనకు ఏది అపకారం చేయజాలదు అంటున్నారు. కాబట్టి ఎవరిని విజయం వరిస్తుంది? ధీర చిత్తులని అంటే ధైర్యంగా ముందు అడుగు వేసేవాళ్ళు అనమాట. అయ్యో ఏమవుతుందో, ఈ పని చేస్తే ఏమవుతుందో, ఆ పని చేస్తే ఏమవుతుందో అని అనుమానాలతో ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళు ఏది సాధించలేరనమాట. కాబట్టి ధీర చిత్తులని విజయం వరిస్తుంది. దేని గురించి భయపడకు, విశ్వాసం కలిగి ఉండు. సో నమ్మకంతో ఆ పని చేస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటే మనకు రిజల్ట్స్ అనేవి అవే వస్తుంటాయి అనమాట. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందని లెక్కలు వేసే స్వభావం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికతకు పనికిరాదని అనుకుంటాం కదా. వాదించుకోవడాలు, లెక్కలు వేయడాలు, అవన్నీ కూడా పనికిరావన్నమాట. లెక్కలు వేయటం అంటే నేను ఇది చేస్తే ఏమొస్తుంది అని అనుకోవడం అనమాట. నీకు ఏమొస్తుందో సంబంధం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోయినావు అనుకో, అప్పుడు భగవంతునికి తెలుసు ఏమి ఇవ్వాలో, నీకేమి ఇవ్వాలో మనకంటే బాగా తెలుసు ఆయనకి మనకేమి ఇవ్వాలో. ఆయన ఇస్తూ వస్తాడనమాట. అట్లా ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి అని చెప్తారంట. భగవంతుడు చూస్తున్నంతసేపు మనకు ఏది అపకారం చేయజాలదు అంటున్నారు. కాబట్టి దేవుడు చూస్తున్నాడులే అంటాం కదా. మనకి ఎవరైనా అపకారం తలపెట్టినా కూడా దేవుడు ఊరికే ఉంటాడా, వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాడులే అనుకుంటాం కదా. అట్లా మనల్ని కూడా భగవంతుడు సదా పరిరక్షిస్తూనే ఉన్నాడు. నీకు ఏది అపకారం ఏమి జరగదులే అని చెప్తున్నారనమాట. పాఠం: నీవు నీ హృదయాన్ని తెరిచి ఉంచి దృఢబుద్ధితో ఉంటే పరమాత్మ నిన్ను దారి తప్పనీయడు. కాబట్టి మన హృదయాన్ని ఓపెన్గా పెట్టుకున్నాం అనుకోండి, మన హృదయంలోకి మంచి భావాలని తీసుకుంటున్నాము, మంచి వాళ్ళతో మనం సత్సంగాలు చేసుకుంటున్నాము, మంచి స్నేహాలు చేస్తున్నాము, మంచి ఆలోచన చేస్తున్నాము. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, భగవంతుడు మనల్ని దారి తప్పనీయడు అనమాట. లేదు, ఎప్పుడైతే మనము చెడు సహవాసాలకు వెళ్ళామో, చెడు మాటలు వింటున్నాము, చెడు స్నేహితులతో ఉంటున్నాము, అప్పుడు పరమాత్మ మనకి ఏం సహాయం చేయలేడనమాట. మనమే దారి తప్పిపోతున్నాము. అంటే మనసు మాట వింటున్నాం కాబట్టి దారి తప్పిపోతున్నాం అనమాట. కాబట్టి జాగ్రత్తగా మనం మంచి మార్గంలో ఉంటే మాత్రం భగవంతుడు మనల్ని దారి తప్పనీయడు అని చెప్తున్నారు. నిన్ను ఉన్నతునిగాను శక్తివంతునిగాను చేసే క్రమశిక్షణను జీవితం నీకు అలవరుస్తుంది. కాబట్టి ఒక క్రమశిక్షణ ఉండాలి. మనం అనుకుంటాం కదా, డైలీ ఒక హౌస్ వైఫ్ అవనివ్వండి, లేక ఉద్యోగం చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ఎవరైనా కూడా షెడ్యూల్ వేసుకోవాలన్నమాట. రోజు ఒక వారం రోజులు వేసుకున్నామంటే అలవాటు అయిపోతుంది. ఈరోజు నేను 5కి లేస్తాను అనుకోండి, 5 నుంచి 6 వరకు ఏం చేయాలి, 6 to 7 ఏం చేయాలి, బ్రేక్ ఎప్పుడు తీసుకోవాలి, అట్లా రాసి పెట్టుకోవాలన్నమాట. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మాత్రము అట్లంతా రాసి పెట్టుకుని, లేదు రాసి పెట్టుకోకపోయినా నాకు గుర్తుంటుంది అంటే గుర్తున్నది అట్లనే ఫాలో అవ్వాలి. లేదు గుర్తుండదు, ఎక్కువ మంది గుర్తుండదు కాబట్టి ఒక పుస్తకం పెట్టి డేట్ వేసి మనం డైలీ రాస్తున్నాం. పలానా టైంలో నేను జపం చేసుకుంటున్నాను, పలానా టైంలో వాకింగ్కి వెళ్తున్నాను, పలానా టైంలో వంట చేసుకుంటున్నాను, పలానా టైంలో ఫోన్ కాల్స్లో మాట్లాడుతున్నాను, పలానా టైంలో ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే సేవ చేస్తున్నాను. ఇట్లా మనం షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే అలా క్రమశిక్షణ అలవాటైపోతుంది. ఈ జీవితంలో బాగా డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు అంటారు కదా, ఒక 100 మాటలు మాట్లాడడం కంటే ఒక చిన్న అవున్స్ మనము చేసి చూపిస్తే అది మంచిది అని చెప్తారు. అంతే కదా. ఊరికి ఎంతసేపు మాటలే చెప్తున్నాం అనుకో, మనం అది చేయాలి ఇది చేయాలని, దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. కాబట్టి ఎవరినో ఒకరిని మనం ఇన్స్పైర్ చేయడమో, ఎవరికో ఒకరికి సేవ చేయడమో, ఏదో ఒకటి, లేదు నీ పాటికి నువ్వు భక్తి చేసుకోవడమో, మంచి గ్రంథాలని చదవడమో, అట్లా చేస్తూ ఉన్నాం అనుకోండి. మనం షెడ్యూల్ ఉండాలి. అందుకే మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఇది చేద్దాం అనిపిస్తుంది, రేపు ఇంకొకటి అనిపిస్తుంది. అట్లా కాదనమాట. ఒక 3 నెలలు కనీసం ఒకే షెడ్యూల్ని ఫాలో అవ్వమని చెప్తారనమాట గురువులు ఎవరైనా సరే. ఒక మంత్రాన్ని తీసుకున్నావు, ఒక గణేష్ మంత్రమో, లేకపోతే ఏదో అమ్మవారి మంత్రమో, శివుడి మంత్రమో, ఏదో ఒకటి ఉపాసన చేద్దాం అనుకుంటున్నావు. పూజ చేసిన తర్వాత మంత్రం చేసుకుంటాం కదా. లేదు లలితా సహస్రనామాన్ని నిత్యం చదవాలి అనుకుంటున్నావు, ఒక 3 నెలలను టైం పెట్టుకొని ఆ షెడ్యూల్ వేసుకో. ఆ షెడ్యూల్లో నువ్వు లలితా సహస్రనామాన్ని మార్నింగ్ చదువుతావా, ఈవినింగ్ చదువుతావా, నీకు ఏ టైంలో కన్వీనియంట్గా ఉందో చూసుకోవాలన్నమాట. ఎవరి డిస్టర్బ్ చేయకుండా ఉండే టైం చూసుకొని అప్పుడు అది పాటించేసేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనలో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అనమాట, మెల్లగా అలా షెడ్యూల్ వేసుకోవడం వల్ల. అట్లా చెప్తున్నారు.
కాబట్టి నిన్ను ఉన్నతునిగాను శక్తివంతునిగాను చేసే క్రమశిక్షణను జీవితం నీకు అలవరుస్తుంది. తన శక్తి కోసం, భద్రత కోసం భగవంతుని వైపు చూసే భక్తునికి లోకంలో ఏదీ జయించలేనిది కాదు. కాబట్టి ఎప్పుడు శక్తి కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఇంకెక్కడో మనం వీడియోలు చూడని అవసరం లేదు. వెళ్ళి భగవంతుడు ఫోటో ఉంది కదా, మన ఇంట్లో పూజ గది ఉంది కదా, అక్కడ కూర్చొని ఆయనతో మాట్లాడంతే. డైలాగ్ విత్ గాడ్ అని చిన్నపిల్లలకి మేము నేర్పిస్తుంటాం. రోజు భగవంతునితో మాట్లాడండి. లేదు ఇంకా టైం ఉంది అంటే నీకు ఇష్టమైన, ఇప్పుడు బాబా ఇష్టమైతే బాబా, వివేకానంద స్వామి ఇష్టమైతే వివేకానంద స్వామి, అమ్మవారి ఇష్టమైతే అమ్మవారు, వాళ్ళకి లెటర్స్ రాయండి. మీ భావాలు లెటర్స్ రూపంలో రాయండి. అమ్మ నాకు ఈరోజు ఇలా అనిపించింది. ఇప్పుడు భాస్కర రాయల వారు అని ఒక ఆయన ఉండేవారంట. ఆయన గొప్ప అమ్మవారి ఉపాసకుడు అనమాట. అసలుకి ఎంత ఉపాసకుడు అంటే కాశీలో ఆయన ఎవరో అడిగారంట, నువ్వు ఎప్పుడు అమ్మవారు అమ్మవారు అంటుంటావే, ఆ అమ్మవారు నీకు కనిపిస్తుందా అసలుకి అంటే, రేపు పలానా టైంకి రండి అని చెప్పారంట. వాళ్ళందరినీ రమ్మని చెప్తే వాళ్ళందరికీ అమ్మవారిని ఆయన ఎన్నో రూపాల్లో దర్శింపజేశాడంట. అంటే పిలిస్తే పలుకుతుందంట. అమ్మవారితో ఎప్పుడు కబుర్లు అంట ఆయన. మనం ఇప్పుడు ఫ్రెండ్స్తో మనం ఏదో చెప్పుకుంటా ఉంటాం, సోది కబుర్లు చెప్పుకుంటా ఉంటాం కదా, అట్లా అమ్మవారితో చెప్పుకునేవాడంట ఆయన. చూడమ్మ పక్కింటి ఆయన ఇలా చేస్తున్నాడు, ఏం చేద్దామంటావు అంటే ఆ అమ్మవారు ఏదో ఒక సలహా ఆయన చెవులు చెప్తూ ఉంటుందంట. అట్లా మనము మన ఇంట్లో ఒక ఫోటో అవ్వచ్చు, విగ్రహం అవ్వచ్చు, ఏదో ఒక దాంతో మనం అలా అటాచ్మెంట్ పెంచుకుంటూ పోవాలన్నమాట. సో పూజ చేసేసిన తర్వాత మొత్తం 1 hour పూజ చేసింది. ఇప్పుడు రూపాకి 1 hour పడుతుంది పూజ అన్నప్పుడు ఏం చేయాలి, రూపా లాస్ట్లో ఏం చేయాలంటే ఒక 5 minutes మాట్లాడుతూ కూర్చోవాలి భగవంతునితో. ఆమె పూజ అయిన తర్వాత ఇంకా అప్పుడు ఏమవుతుంది, మనం మాట్లాడుతూ ఉంటే అది ప్రేయర్ అవుతుంది. మనం మాట్లాడేదంతా కూడా ప్రేయర్ చేసినట్టు అనమాట. తర్వాత నువ్వేమవుతావు, మాట్లాడి ఎన్ని రోజులని మనం ఒక్కరమే మాట్లాడతాం చెప్పి మనం సైలెంట్ అయిపోతాం. సైలెంట్ అయిపోయిన తర్వాత భగవంతుడు మనతో మాట్లాడడం మొదలు పెడతాడు అని చెప్తారంట. భగవంతుడు మనతో మాట్లాడడాన్నే ధ్యానం అంటాం. అదనమాట. అంటే మన లోపల నుంచి ఎన్నో భావాలు పుట్టుకొస్తుంటాయి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ వస్తుంటుంది, అట్లా అనమాట. కాబట్టి ఆ స్థితికి రావటానికి మనము నిత్య పూజ ద్వారా కూడా ప్రయత్నం చేయొచ్చు, జపం ద్వారా, నిత్య పూజ ద్వారా అలాగా. కాబట్టి భద్రత కోసం, శక్తి కోసం భగవంతుని చూసే భక్తునికి అసలు ఏమీ తిరుగులేదు, ఇంకా ఆయనదే విజయము అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మనం బయట వాళ్ళ మీద ఆధారపడకూడదు, భగవంతుని మీదే ఆధారపడాలి అనేది మనం అర్థం చేసుకుంటున్నాం అనమాట. ధైర్యశాలివై సహనశీలుడివై ఉండు, ధైర్య చిత్తం అజేయమైనది అని. ముందు ధైర్యం ఉండాలన్నమాట. ప్రతి దానికి ధైర్యం. ఎంతమందిలో ఉన్నా నేను ఒక్క మాటనే మాట్లాడాలి, నేను నా విషయం ఏంటో నేను చెప్పాలి నలుగురికి అని ఒక ధైర్యం ఉండాలన్నమాట. అందుకే చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా అడిగితే వెంటనే చెయ్యెత్తేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. నేను చెప్తానని చెప్పేసి ఏం రాకపోయినా ఏం పర్వాలేదు, అసలు అట్లా స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడుతున్నారంటేనే అప్పటి నుంచి ధైర్యం వచ్చేస్తుంది అనమాట. విషయం కావాలంటే మళ్ళీ నేర్చుకుంటారు. అట్లా మనము ప్రయత్నం చేయొచ్చు అనమాట. ప్రార్థన. హే విశ్వాత్మ, నా దివ్య స్వభావాన్ని నేను మర్చిపోకుండానట్లు చేయి. అన్ని కష్టాలను, ప్రమాదాలను దృఢబుద్ధితో ఎదుర్కొందును గాక. మార్గదర్శకత్వం కోసం, భద్రత కోసం నీ వైపే నేను చూతును కాక. ఇదే కదా చెప్పారు పాఠంలో కూడా, ఇదే చెప్పారు. అన్ని కష్టాలు, ప్రమాదాలు ఏ వచ్చినా నాకు ధైర్యంగా ఎదుర్కొనే శక్తినివ్వు అని అంటున్నారు. కాబట్టి నీవు లేకుండా ఏ జయము సాధ్యం కాదు. నీతో ఉంటే భంగపాటు, ఓటమి లేనేలేదు. ఎవరైతే భగవంతుని నిత్యం పట్టుకుని ఉన్నారో, ఏదో ఒక రకంగా ఎన్ని రకాలుగా పట్టుకోవాలో మనం చెప్తూనే ఉన్నాము. సాధన పంచకం ద్వారా చెప్పుకున్నాము, ఎన్నో రకాలుగా మనము చెప్తూనే ఉన్నాం. జపం చేయండి, లేకపోతే పూజ చేసుకోండి, సద్గ్రంథాలను చదవండి, కీర్తనలు పాడుకోండి. సామూహికంగా అయినా ఒంటరిగా అయినా ఎలా అయినా కూడా ఏదో ఒక అమ్మవారి కీర్తనో, విష్ణు సహస్రనామం ఏదో ఒకటి డైలీ ప్రాక్టీస్ లాగా పెట్టుకోండి అని చెప్తున్నాము. అట్లా మెల్లగా మనం కష్టాలు ఉన్నాయి, కష్టాలు పక్కగా పెట్టి ఫస్ట్ ఇది చేసేసేయాలన్నమాట. 10 నిమిషాలు చేస్తావా, అర్ధగంట చేస్తావా, గంట చేస్తావా, నీ ఇష్టం. నువ్వు ఎంతసేపు సాధన చేస్తే అంత తొందరగా నీ కష్టం అనేది తీరిపోతుంది అనమాట. కానీ చాలామంది అది నమ్మటం లేదు. ఎందుకంటే నాకే కష్టం ఇచ్చాడు భగవంతుడు అని అనుకుంటాం. అట్లా ఏం కాదనమాట. అందరికీ ఎవరి స్థితికి తగ్గట్టుగా వాళ్ళ కష్టాలు ఉండనే ఉంటాయి. సాధకులు, మహామహా సాధకులు అందరూ చేసేది ఏంటిది అంటే, ఎన్ని కష్టాలున్నా వాళ్ళు పట్టించుకోకుండా భగవంతుని సేవలో తరించిపోతూ ఉంటారనమాట. వాళ్ళకేమనిపించదు, ఇంటి నిండా కష్టాలున్నా కూడా వాళ్ళకేమనిపించదు అనమాట. పెద్ద పెద్ద భక్తుల్ని ఎవరిని తీసుకున్నా వాళ్ళ కష్టాలు తప్పకుండా ఉంటాయి. మనందరికంటే ఇంకెక్కువ పెద్ద పెద్ద కష్టాలు ఉంటాయన్నమాట.
చెప్పాం కదా, స్వామి బ్రహ్మానందకి చిన్న వయసులోనే భార్య చనిపోవడము, పుత్రుడు చనిపోవడము, ఎన్నో అయినా కూడా చలించకుండా కొండలాగా ఉండిపోయి ఆయన ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మనం కూడా అలాంటి ఋషి సంపదకు చెందినటువంటి వాళ్ళమే, భారతదేశంలో పుట్టాము, పుణ్యభూమిలో పుట్టాము అంటే మనం అందరం ఋషి బిడ్డలం అనమాట. మన ఇప్పుడు గోత్రనామాలు ఉంటాయి కదా మనకి, ఆ గోత్రం అక్కడి నుంచి వచ్చాము అంటే వాళ్ళందరూ ఋషులు మహర్షులు. ఇప్పుడు భరద్వాజ గోత్రం అంటారు, ఇంకోటి అంటారు, అట్లా అంటే వాళ్ళందరూ మునులు మహర్షులు కదా, వాళ్ళ సంతానం మనం కాబట్టి వాళ్ళ గుణాలు మనకు కూడా ఉంటాయన్నమాట, లోపల ఉన్నాయి. దాన్ని బయటకు తీసుకొచ్చి మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతునితో ఉంటామో అప్పుడు భంగపాటు, ఫెయిల్యూర్స్ ఉండవు అనమాట మనకి. కానీ ఎట్లా పట్టుకోవాలి, ఈరోజు పట్టుకొని ఒక 10 రోజులు వదిలేసి మళ్ళీ పట్టుకోవడము, దానివల్ల ఉపయోగం లేదనమాట. ఎందుకంటే మైండ్కి అలవాటు కావాలి, మైండ్కి అలవాటు కావాలన్నమాట. ప్రతిరోజు ఒక పలానా టైంకి, మార్నింగ్ 10 గంటలకి పని అంతా అయిపోయింది అనుకోండి, ఆ టైం కూర్చొనేయండి, ఒక అరగంట కూర్చొని ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. లేదు ఏమీ లేదు అంటే భగవంతుని ముందు కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చోండి. ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలన్నమాట. కాబట్టి లేదు, ఏ రోజైనా ఇంట్లో కుదరలేదు, చుట్టాలు వచ్చారో ఇంకోటో ఏదో జరిగింది, కనీసం 5 నిమిషాలు అమ్మ ఉండండి, ఒక్క నిమిషం ఉండండి, బొట్టు పెట్టుకొని వస్తానని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి వచ్చి భగవంతుని ముందు కూర్చొని 5 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుందంటే మైండ్కి అలవాటు అయిపోతుంది అనమాట, అది పక్కకి వెళ్ళకుండా ఉంటుంది. ఓహో ఈ టైంలో వస్తే, ఈ టైంకి వస్తే మనము ఈ భావన కలుగుతుంది, మైండ్కి అర్థమైపోతుంది అనమాట, ఈ టైం అయితే వీళ్ళు ఈ పని చేస్తారు అని. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో లలిత సహస్రనామం పాడుకోవడం అట్లా చేసినా కూడా బెనిఫిట్ ఎక్కువ ఉండదన్నమాట. కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను, లలితోపాసనలోకి వచ్చే వాళ్ళకి కూడా నేను అదే చెప్తుంటా కదా, ఫిక్స్డ్ ఒక వారం రోజులు చూడండి, చూసి షెడ్యూల్ వేసుకోండి అని చెప్తాము. కాబట్టి అందరం కూడా ఒక వారం రోజులు చూసి మన షెడ్యూల్స్ వేసుకొని మనం అట్లా ముందుకు వెళ్దాము అని మనం అనుకుంటున్నాం అనమాట. సో ఇది ఈరోజు నేటి సద్భావన పాఠం, ప్రార్థన. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ.